సంవత్సరంలో జరిగినటువంటి ఆ ఎగ్జామ్ పేపరు ఆ వ్యక్తి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అన్నాను, దేనికండి ఈ పేపరు? ఆల్రెడీ అది 2015లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ కదండి అన్నాను. అయితే ఆయన అన్నారు, ఇది మాత్రమే నేర్చుకో, ఇది తప్ప వేరొక్కటి నువ్వు నేర్చుకోవద్దు అనేసి ఆ వ్యక్తి చెప్పి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి అనేది ఎవరో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ నేను లేచి వెంటనే ఎవరైనా అంటే అందరూ బిజీగా చదువుతున్నారు. ఆ బుక్ తీసి ఈ బుక్ తీసి ఆ బుక్ తీరా చదువుతాం, ఈ బుక్ తీరా చదువుతామని అందరూ వాళ్ళ అడవిలో వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం చక్కగా పడుకొని లేచాను. ఎవరైనా ఇచ్చారు ఆ పేపర్ అంటే మేము ఎందుకు ఇస్తాము, ఎందుకంటే మేము మా ప్రిపరేషన్లో మేము ఉన్నాము, మా బిజీలో మేము ఉన్నాం, అది పేపర్ నీకు ఎందుకు ఇస్తామని అన్నారు. అయితే నేను అన్నాను, దేవా ఇది నీ చిత్తం అయితే జరుగునుగాక, పాస్ అయితే అలాగా లేకపోతే లేదు అన్నట్టుగా నేను ఆ ఒక్క పేపర్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. అయితే మరుసటి రోజు ఎగ్జామ్స్కి వెళ్ళానండి. ఎగ్జామ్స్కి వెళ్తే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. నేను కొద్దిగా ఎగ్జామ్స్కి వెళ్ళే టైంలో అలవాటుగా నేను ప్రార్థన చేస్తాను, పరలోక ప్రార్థన. ఆ అలవాటులో నేను ప్రార్థన చేస్తుండగా పేపర్ వచ్చి ఇచ్చారు. ఆ ఇన్విజిలేటర్ వచ్చి ఇవ్వగానే నేను ఆ యొక్క పేపర్ని చూశాను. ఆ పేపరు ఒక 2 లేదా 3 క్వశ్చన్లు తప్ప మిగతావన్నీ ఆ 2015 ప్రీవియస్ పేపర్ ఇచ్చినటువంటి ఆ పేపర్లానే ఉందన్నమాట. అలా ఉండడం నాకు వెంటనే ఇంత అద్భుత కార్యాలు చేస్తాడా దేవుడు అనేసి చాలా సంతోషం అనిపించింది. ఎగ్జామ్ బాగా రాశాను. బాగా మేము 72 మంది రాసాము. 72 మందిలో మేము 3 పాస్ అయ్యామండి. ఆ విధంగా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం.